హాయ్ గైస్, వెల్కమ్ టు సాక్షి స్టోరీ వరల్డ్. అప్పుడే అభి రూమ్లోకి రావడంతో ఆద్య మమ్మీ డాడీ అని మధుని దించు మమ్మీ అని అభి దగ్గరకు పరుగు పెడుతూ వెళ్తుంది. అభి ఆద్యను ఎత్తుకుని నా బంగారు తల్లి ఈరోజు ఏమి చేసింది అని అడుగుతాడు. ఆద్య ఆలోచిస్తున్నట్లు ఫేస్ పెట్టి అత్తతో గేమ్స్ ఆడాను డాడ్, తెలుసా నేనే గెలిచాను, నన్ను అత్త అస్సలు పట్టుకోలేకపోయింది అని కిలకిలా నవ్వుతూ వాళ్ళ డాడీకి చెప్తుంది. అంజలి ఆద్యాని చూస్తూ చూసావా వదిన మా అన్నయ్యకు ఎలా చెబుతుందో అని ఆద్యాని గుర్రుగా చూస్తుంది. ఆద్య చూడు డాడీ అత్త అని కిలకిలా నవ్వుతుంది. ఆద్య మాటలకు అంజలిని చూసి మధుకి నవ్వు వస్తుంది. మీ అత్త కోడళ్ళు మాటలు ఆపి పదండి వెళ్దాం అంటుంది. మధు అభి ఎక్కడికి అని అడుగుతాడు. అంజలి షాపింగ్కి అన్నయ్య అని చెప్తుంది. మధును చూస్తాడు. మధు చిన్నగా బేబీకి డ్రెస్సులు తీసుకోవాలి అని చెప్తుంది. సరే అఖిల్కు వికాస్కు చెబుతాను, వాళ్ళు తీసుకు వెళ్తారు, మీరు ఒంటరిగా వెళ్ళాలని చూడకండి, ముఖ్యంగా నువ్వు మధు అని హెచ్చరిస్తున్నట్లు చెప్తాడు అభి. మధు ఉదయం ఆటోలో వెళ్ళింది గుర్తుకు వచ్చి భయంగా అభిని చూస్తుంది. అభి మధు వైపే సీరియస్గా చూస్తూ నువ్వు చేసిన పని గురించి నేను నిన్ను హెచ్చరిస్తున్నాను అని అంటాడు. అంజలి అభి కళ్ళి చూసి అన్నయ్య నాకు ఏమీ అర్థం కాలేదు అని చెప్తుంది. అభి అంజు అర్థం అయ్యేవారికి బాగా అర్థం అవుతుందిలేరా అని చెప్తాడు. అభి ఆద్య బంగారం, అంజు అత్తతో గ్రాని దగ్గరికి వెళ్ళు, మమ్మీ కిందికి వస్తుంది అని చెప్తాడు. సరే అని అభి దగ్గర నుంచి కిందకి దిగి ఆద్య అత్త అని క్యూట్ ఫేస్తో అంజలిని ఎత్తుకోమని 2 చేతులు చాపుతుంది. ఆద్య అంజలి నా క్యూట్ డెవిల్ అనుకొని ఆద్యను ఎత్తుకొని అక్కడి నుంచి కిందకి తీసుకుపోతుంది. అభి మధు కళ్ళి చూసి ఒక బాక్స్ తెచ్చి మధుకి ఇస్తాడు. నాకు ఇప్పుడు ఎందుకండి, నాకు ఆల్రెడీ నా దగ్గర ఉంది కదా ఫోన్ అని చెబుతుంది. అభి మధుని సూటిగా చూస్తూ నేను ఇచ్చిన ఫోన్ నీ దగ్గర ఉండాలి మధు అని సీరియస్గా చెప్తాడు. నేను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు నువ్వు వెంటనే ఆన్సర్ ఇవ్వాలి సీరియస్గా చెప్తాడు అభి. ఈయన సీరియస్నెస్తోనే భయపెడుతున్నారు అని ఏడుపు ముఖం పెట్టుకొని మొబైల్ తీసుకుంటుంది. అభి ఒక్కసారిగా మధుని దగ్గరకు లాక్కొని ఏంటి అంటున్నావ్ అని అంటాడు. మధు ఒక్కొక్క మాట కూడబలుక్కొని ఏమీ లేదు అన్నట్టుగా తల ఊపుతుంది. ఆద్యకు నీకు ఏమి కావాలన్నా తీసుకోండి అని మధు చేతిలో ఒక కార్డ్ పెడతాడు. మధు నా కాడా అనే లోపే అభి చూసిన చూపుకి భయపడి ఆ కార్డ్ తీసుకుంటుంది. మధు మాట్లాడుతూ అభి గారు మీరు కూడా రావచ్చు కదా అని అడుగుతుంది. నాకు వర్క్ ఉంది అని చెప్తాడు అభి. అభి గారు అని చిన్నగా పిలిచి వదలండి అని అంటుంది. మీరు నన్ను వదిలితే వెళ్తాను అని అంటుంది. మధు సరే అని మధుని వదిలేస్తాడు అభి. మధు ఎమ్మటే అభి బుగ్గపై ముద్దు పెట్టి కిందకు వెళ్తుంది. అభి పెదవులపై చిన్న స్మైల్ వస్తుంది. అక్కడ మధు కోసం వికాస్, అఖిల్, దివి, అంజలి వెయిట్ చేస్తూ ఉంటారు. పదండి అని అందరూ వెళ్తారు. అక్కడే ఉన్న రాగిణి నా కూతుర్లకు దక్కవలసిన సంతోషాలను మీరు లాక్కున్నారు కదా, మీ పని చెప్తాను, ఇలాంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నాను అనుకునే రూమ్లో
రూమ్ లోపలికి వెళ్ళి ఎవరికో కాల్ చేసి మాట్లాడి పెట్టేస్తుంది. తర్వాత కన్నింగా నవ్వుతూ మీ దరిద్రం ఈ రోజుతో వదులుతుంది అని అనుకుంటుంది. తర్వాత మన రాగిణి అత్తకు అల్లుడి చేతిలో ముడిందని తెలియదు పాపం. షాపింగ్ మాల్ దగ్గర కారు ఆపుతాడు అఖిల్. మీరు వెళ్ళండి, నేను కార్ పార్కింగ్ చేసి వస్తాను అని చెప్తాడు వికాస్. పదండి అని మధు, ఆద్య, దివి, అంజలి లోపలికి తీసుకువెళ్తాడు. అఖిల్ కూడా వాళ్ళతో జాయిన్ అవుతాడు. మధు వాళ్ళని చూసి వాళ్లకు ప్రైవసీ ఉండాలని, దివి, అంజు నేను ఆద్య బేబీకి డ్రెస్సులు తీసుకుంటాను, మీకు కావాల్సినవి మీరు తీసుకోండి అని ఆద్యకు డ్రెస్సులు చూడడానికి వెళ్తుంది. ఏంటి వదిన, మమ్మల్ని తీసుకువెళ్ళకుండా ఒక్కతే వెళ్తుంది? అదేమి కుదరదు, నా ఆద్య డెవిల్కి నేనే సెలక్షన్ చేస్తాను అని మధు వెనకాలే వెళ్తుంది. అంజలి, దివి నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఆద్య రాక్షసిని చాలా మిస్ అవుతున్నా, నేను కూడా నా ఆద్య బేబీ కాడికి జంప్ అని మధు వెనకాలే వెళ్తుంటారు. ఇద్దరు వికాస్, అఖిల్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఇద్దరు నవ్వుకొని పద అని వారి వెనకాలే వెళ్తారు. అంజలి, దివి ఇద్దరు ఒకేసారి పిలుస్తారు. మధు వెనుకకు చూసి మీరు ఏంట్రా అని అడుగుతుంది. ఇద్దరు ఆద్య బేబీకి డ్రెస్సులు మేము సెలక్షన్ చేస్తాం అని ఒకేసారి అంటారు. మధు, దివి అంజలిని చూసి పదండి. మధు, దివి అంజలిని చూసి పదండి అని వెళ్ళి ఆద్య కోసం కొన్ని డ్రెస్సులు తీసుకుంటారు. దివి, అంజు మీరు కూడా మీకు కావలసినవి తీసుకోండి అని చెబుతుంది మధు. దివి సరే అక్క పద వెళ్దామని అంటారు. లేదురా, ఆద్యకి ఐస్ క్రీమ్ కావాలంట, నేను తినిపిస్తూ ఉంటాను, మీ ఇద్దరు మీకు నచ్చినవి తీసుకొని మా దగ్గరకు రండి అని చెబుతుంది. సరే అని దివి వెళ్తుంది. దివి ఎమ్మటే అఖిల్ వెళ్తాడు. మధు అంజలి కళ్ళి చూస్తుంది. అంజలి నో అంటుంది. మధు పదండి అయితే ఐస్ క్రీమ్ తిందామని ఫుడ్ కోర్ట్కి వెళ్తారు. అక్కడ ఆద్య బేబీ ఫేస్ వెలిగిపోతుంది. అంజలికి అత్త 2 ఐస్ క్రీమ్స్ అని నవ్వుతూ చెబుతుంది. అంజలి అవి చాలా, ఇంకా కావాలా అని అడుగుతుంది. నీ ఇష్టం అత్త అని నవ్వుతుంది. నువ్వు నిజంగా డెవిల్వే, మీ మమ్మీ కాడ నన్ను బుక్ చేయాలని చూస్తున్నావు కదా అని అడుగుతుంది అంజలి. ఆద్య అమాయకంగా ఫేస్ పెట్టి మమ్మీ అరుస్తుందా అత్త అని అంటుంది. మధు అత్త కోడలు వేసే వేషాలని చూస్తూ సరిపోయారు ఇద్దరు అనుకొని అన్నయ్య అంజు అల్లరి మొత్తం కూడా ఆద్యకి వచ్చింది అని అంటుంది మధు. వికాస్ నవ్వుతూ మేనత్త కదరా, ఆ మాత్రం పోలికలు కలుస్తాయి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అంజు పాప ఆకాశంలో విహరిస్తున్నట్లుగా నా డెవిల్ బేబీకి అన్నీ నా పోలికలే వచ్చాయి అని మనసులో మురిసిపోతూ ఆద్య బేబీని ముద్దు చేస్తుంది. వీళ్ళతో అఖిల్, దివి కూడా జాయిన్ అవుతారు. అందరూ కబుర్లతో ఐస్ క్రీమ్ని ఫినిష్ చేస్తారు. ఇక వెళ్దాం పదండి అని అందరూ కారులో ఎక్కి బయలుదేరతారు. దారిలో వెళ్ళే వీళ్ళ కారుకి ఎవరి కారునో అడ్డు పెట్టి ఉంటారు. డ్రైవింగ్ చేస్తున్న అఖిల్ చూసి ముందు ఎవరో కారు అడ్డు పెట్టారు అని చెబుతాడు. సరే నేను వెళ్ళి చూస్తాను అని చూడడానికి వెళ్తాడు వికాస్. ముందుకి వెళ్ళి కారును చూస్తాడు. కారులో ఎవరూ లేరు. అఖిల్ కారులో ఎవరూ లేరు అని చెబుతాడు వికాస్కు ఎందుకో డౌట్ వస్తుంది.
కొంతమంది వచ్చి వికాస్ని, కొంతమంది కారును చుట్టుముడతారు. కారులో ఉన్న అఖిల్, మధు, దివి, అంజలి, ఆద్య అందరినీ చూస్తారు. కారులో నుంచి కిందికి దిగండి, లేకపోతే మీ ప్రాణం పోతుంది అని చెప్తారు వారు. అందరూ భయంగా కారులో నుంచి కిందికి దిగుతారు. అప్పుడు ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో నుంచి వీరేంద్ర దిగుతాడు. వాడిని చూసిన మధు, దివి భయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. వీరేంద్ర వికాస్ దగ్గరకు వచ్చి శేషు అని పిలుస్తాడు. అన్నా అంటాడు శేషు. ఆ రోజు వాడిని, ఆ ముసలోడిని తీసుకువెళ్ళింది వీడే కదా అని అడుగుతాడు. వీరేంద్ర అన్న వాడు ఇంకెవరో ఇద్దరు వచ్చి ముసలోడిని తీసుకువెళ్ళారు అని చెబుతాడు. శేషు ఏరా ఆ ముసలోడిని తీసుకువెళ్ళారు, వాడు బ్రతికున్నాడా చచ్చాడా అని అంటాడు వీరేంద్ర. అయినా వాడితో నీకేమి పనిరా అని అడుగుతాడు వీరేంద్ర. వికాస్ ఏమీ మాట్లాడడు. శేషు వాడు నిజం చెప్పేదాకా వాడిని చావు కొట్టైనా చెప్పించురా అని చెప్పి ఎదురుగా చూస్తాడు. ఎదురుగా మధుని చూస్తాడు. మధు దగ్గరకు వెళ్ళి మధుని కింద నుంచి పైకి చూస్తాడు. చీర కట్టుకొని ఎంతో అందంగా ఉంటుంది. దీని అందం చూసే కదా దీని వెంట పడింది అని అనుకుంటాడు. మధు చెయ్యి పట్టుకొని ఉన్న పాపను పక్కన ఉన్న వాళ్ళను చూస్తాడు. ఏయ్ మధు, ఎన్ని రోజుల నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్నావే, ఇప్పుడు దొరికావు. అప్పుడు కాడికి ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు అని మధును చూస్తూ చండాలంగా మాట్లాడుతుంటాడు. అఖిల్ ఆ మాటలు వినలేక రేయ్ నీకు ఎంత ధైర్యం ఉంటే మా వదినను ఇష్టం వచ్చినట్లు అంటావు అని అంటాడు. వీరేంద్ర రేయ్ శేషు, వీడు ఏదో వాగుతున్నాడు చూడరా, నా కత్తికి పని చెప్పాలనిపిస్తుంది, నా కత్తి తీసుకురారా అని అంటాడు. మధు భయపడుతూనే ప్లీజ్ వీరేంద్ర, అఖిల్ని, వికాస్ అన్నయ్యని ఏమీ చేయొద్దు అని బ్రతిమలాడుతుంది. నీకు వీళ్ళు అంత కావాల్సిన వాళ్ళ? సరే అయితే నేను వీళ్ళందరినీ వదిలి పెడతాను, నువ్వు నాతోటి వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలి అంటాడు వీరేంద్ర. ఆ మాట విన్న మధు, దివి, అఖిల్, అంజలి, వికాస్ షాక్ అవుతారు.